శ్రీ గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారికి పాదాభివందనాలు. సార్, నా పేరు అంజలయ్య, లింగాల్చేడు గ్రామం, కోయిల్కొండ మండల్, మహబూబ్నగర్ జిల్లా. సార్, నారాయణపేట కాన్స్టిట్యున్సీ. సార్, పాలమూరు అంటేనే కరువుకు ప్రతీక సార్, మరియు వలసలకు కూడా ప్రతీక సార్. అలాగని మా బతుకుదెరువు నిమిత్తం మేము ఇతర రాష్ట్రాలకు వెళ్ళి మా జీవనం సాగిస్తున్న తరుణంలో మా పంట పొలాన్ని మా పక్క పొలం వారు అక్రమంగా లాక్డౌన్ సమయంలో మేము ఊర్లో లేని సమయంలో మా పంట పొలాన్ని ఆక్రమించారు సార్. ఇది తెలుసుకున్న మేము ఊరికి వెళ్ళి ఎందుకు ఇలా చేశారని అడిగితే మా మీద దౌర్జన్యానికి పాల్పడ్డారు సార్. అప్పుడు మేము మా స్థానిక పోలీస్ స్టేషన్ అయిన కోయిల్కొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాం సార్. దానికి సంబంధించి పేపర్లు కూడా మా దగ్గర ఉన్నాయి సార్. అయితే అప్పుడు పోలీసు వారు ఇరు వర్గాలను పిలిపించి అడగగా ఇది మా భూమి అని, మా నాన్న ఎప్పుడో మాకు చెప్పాడని, ఇన్ని రోజులు మేము చిన్నగా ఉన్నాం కాబట్టి ఏమి చేయలేకపోయాము, ఇప్పుడు మేము పెద్దగా అయ్యాము, మేము ఏదైనా చేయగలుగుతాము, ఈ భూమిని మేము దున్నుతాము, ఏం చేసుకుంటారో చేసుకోండి అని దౌర్జన్యంగా మా మీదకి తిరగబడ్డారు సార్. అప్పుడు పోలీసు వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి మొదలు ఈ పంట భూమి ఎవరిదో మీరు గవర్నమెంట్ సర్వే చేయించుకొని ఆ తర్వాత మా దగ్గరికి రండి అని ఇరు వర్గాలకు చెప్పారు సార్. దానికి మేము అంగీకరించి సర్వేకి పెట్టుకున్నాం సార్. సర్వేరు వాళ్ళు కూడా దానికి సహకరించి సర్వే చేయడానికి వచ్చారు సార్. వస్తే వాళ్ళు సర్వేకు పెట్టుకోకపోగా మేము పెట్టిన సర్వేకు కూడా వాళ్ళు తిరస్కరించి సర్వేకు హాజరు కాలేకపోయారు సార్. దానికి వాళ్ళు మొదటిసారిగా నోటీస్ పంపించారు, ఆ నోటీస్కు వాళ్ళు హాజరు కాలేదు సార్. తర్వాత సెకండ్ టైం మళ్ళీ అప్లై చేశాం సార్, అప్పుడు కూడా వాళ్ళు హాజరు కాలేదు సార్. మళ్ళీ మేము ఎంఆర్ఓ గారిని సంప్రదించి మళ్ళీ సర్వేకి పెట్టుకోగా అప్పుడు మళ్ళీ మూడవసారి కూడా ఎంఆర్ఓ గారు సర్వేర్లకు చెప్పి పంట పొలాన్ని కొలవమని చెప్పారు సార్. అప్పుడు కూడా వాళ్ళు రాకపోతే గ్రామ పంచాయతీ నోటీస్ బోర్డుకు ఈ నోటీస్ అతికించి ఆ తర్వాత వాళ్ళని పిలిపించి సర్వే చేయగలరు అని వాళ్ళని పంపించారు. దానికి సర్వేర్లు వచ్చి సర్వే చేయడానికి వస్తే వీళ్ళు సర్వేకు సహకరించకపోగా తిరిగి సర్వేర్ల మీద దౌర్జన్యానికి పాల్పడ్డారు సార్. అయినా సర్వేరు గ్రామ పెద్దల సమక్షంలో పంట పొలాన్ని కొలిచి హద్దులు చూపించి వారు ఈ హద్దుల ప్రకారము ఈ పంట పొలాన్ని మీదే అని చేయించి సాక్షుల సంతకాలు చేయించి గ్రామ పెద్దల సమక్షంలో సర్వే చేయించి ఈ హద్దులు గుర్తించి వెళ్ళిపోయారు సార్. అప్పటికి కూడా వాళ్ళు మా మీద దాడికి పాల్పడి ఈ భూమి మాదే అని తిరగబడుతున్నారు సార్. దానికి మేమేం చేయలేక మండలంలో వెళ్ళి ఎంఆర్ఓ గారిని అడగగా ఇదిగో సార్ 1972, 73 నుంచి మేము కాసరా పహాని లేటెస్ట్ ఆర్ఓవర్ అన్నీ తీయించుకున్నాం సార్. అందులో కూడా మా పేరు మా నాన్న పేరే ఉంది, అది మాదే, తరతరాలుగా మేమే చేస్తున్నాము. కానీ వాళ్ళు ఈరోజు మా మీద దౌర్జన్యంగా ఇది మేము మా తాతల నుంచి అనుభవిస్తున్నాము, ఈ భూమి మాదే అని తప్పుడు సమాచారం చెప్తూ కాలం గడుపుతున్నారు. అదే కాకుండా మా మీద తిరగబడి మా పంటని మా పొలాన్ని మాకు కాకుండా చేస్తున్నారు సార్. ఇగో ప్రతి సంవత్సరంది కూడా మా వద్ద అన్ని రికార్డ్స్ ఉన్నాయి సార్. దీనికి ఎంఆర్ఓ గారు కూడా ఈ పొలం మీదే, దీని ప్రకారం మీరు చేసుకోవచ్చు అని చెప్పారు సార్. అప్పుడు మేము తిరిగి పోలీసులను ఆశ్రయించాక ఈ పంట భూమి అయితే మీదే, కానీ ఇది సివిల్
కేసు కాబట్టి మేము ఇన్వాల్వ్ కాలేకపోతున్నాం, ఏదైనా ఉంటే మీరు కోర్టు ద్వారా తేల్చుకోండి అని చెప్పారు సార్. అలా కూడా మేము వాళ్ళ దౌర్జన్యానికి గురయ్యి కోర్టులో కూడా మేము అప్లై చేశాం సార్. దానికి కోర్టు కూడా మాకు ఆర్డర్ ఇచ్చింది సార్. ఇదిగోండి సార్ కోర్టు ఆర్డర్ కాపీ. ఈ కోర్టు ఆర్డర్ కాపీ కూడా మా దగ్గర ఉండగా దౌర్జన్యంగా మా మీద వాళ్ళు తిరగబడుతున్నారు సార్. కోర్టు ఆర్డర్ని ధిక్కరించి వాళ్ళకు నోటీసులు పంపితే కోర్టు ఆర్డర్ని ధిక్కరించి కూడా వాళ్ళు హాజరు కాలేకపోయారు. ఆ నోటీసులను తిరిగి వాపసు తీసుకెళ్లారు. ఒక గ్రామ పెద్ద ఊర్లో వచ్చినట్టు ఒక సంతకం తీసుకొని కోర్టు వారు తిరిగి వాపసు వెళ్ళిపోయారు. మేము కోర్టుకు రాము, ఏ పోలీస్ స్టేషన్కి రాము, మీరైతే పంట పొలానికి రండి, మీ సంగతి తేలుస్తామని మాకు భయభ్రాంతులను గురి చేస్తున్నారు సార్. అలాగే మేము ఇంత కోర్టులో వెంబడి తిరుగుతూ చేస్తూ ఇబ్బందులకు గురవుతున్నా కూడా పోయిన సంవత్సరం మా పంట పొలాన్ని దౌర్జన్యంగా 2 ట్రాక్టర్లు తీసుకొచ్చి 8 మంది వాళ్ళు కర్రలు, మందు బాటిళ్ళు తాగుతూ కర్రలు చేతిలో పట్టుకుంటూ మమ్మల్ని అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తూ అక్రమంగా మా పొలాన్ని దున్నారు సార్. అప్పుడు మేము తిరిగి మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళగా వాళ్ళు మాకు ఒకటే చెప్పారు సార్, ఇది మీ కోర్టుల ద్వారానే మీరు తెలుసుకోండి, ఈ సివిల్ మ్యాటర్ కాబట్టి మేమేం చేయలేకపోతున్నాం అని మాకైతే వాళ్ళు సహకరించడం లేదు సార్. వీళ్ళు మాత్రం మా పంట పొలాన్ని మాకు కాకుండా చేస్తున్నారు సార్. దీనికి మీరే ఏదైనా మార్గం చూపించి ఈ పేదల తరపున నిలబడతారని కోరుకుంటున్నాం సార్. ఇది ప్రజాప్రభుత్వం కాబట్టి ప్రజలకు అండగా ఉంటుందని మేము అనుకుంటున్నాం సార్. దయచేసి దీని మీద మీరు చొరవ చూపించాలి సార్. అయితే దీని వెంబడి ఉన్నది ఒక 8 మంది పెద్ద లీడర్లు సార్. వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఈ పంట పొలాన్ని మీకు కాకుండా చేస్తామని, అయితే 20 లక్షల పంట పొలం రేటు ఉంటే 10 లక్షలకు ఇతరులకు అప్పచెప్పి 10 లక్షలు ఖర్చు చేపించి వాళ్ళకి అప్పగించేటట్టు సాక్ష్యం చెప్తామని బెదిరిస్తున్నారు సార్. అయితే ఈ భారతదేశంలో ఈ పేదలకు న్యాయం జరగాలంటే ఒక న్యాయస్థానం మాత్రమే అని మేము న్యాయస్థానాల మీద ఫుల్లు నమ్మకంతో ఉన్నాము. న్యాయస్థానంలో మాకు తప్పకుండా న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్న సమయంలో మొన్న ఉగాది సమయంలో ఒక గ్రామ పెద్ద మరియు పార్టీ లీడర్ 2-3 ఉన్నారు. వీళ్ళు కోయిలకొండ పోలీస్ స్టేషన్లో వచ్చి కూడా మా మీద తిరగబడి పోలీసుల ముందలనే మమ్మల్ని తిట్టాడు సార్. తొడగొట్టి మరి మీరు మొగాళ్ళు అయితే మీ పంటని వేసుకోండి, మీ పొలంలో మేము చూస్తామని బెదిరిస్తే అందులో ఒక కానిస్టేబుల్ చొరవ చూపించి డంకన్ డ్రైవ్ మిషన్ తెచ్చి నోట్లో పెట్టి ఊదు అంటే నేను ఊదను, ఏం చేసుకుంటారో చేసుకోండి, మీ పోలీసులు ఇలాంటి కోర్టులు మేము చాలా చూసాము, దీన్ని మేము ఎలా చేయాలో అలా చేస్తాము, మీ పోలీస్ స్టేషన్లో వెంబడి కోర్టులు వెంబడి తిరిగితే మేము భయపడతామా? వాళ్ళు మగవాళ్ళు అయితే వాళ్ళ పంట పొలానికి వచ్చి పొలం వేయమనండి, అప్పుడు చూస్తామని దౌర్జన్యంగా మమ్మల్ని బెదిరిస్తున్నారు సార్. మేము అప్పుడు ఏం చేయలేదు సార్. పోలీస్ స్టేషన్లో కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురవుతుంటే కోర్టులలో కూడా మాకు న్యాయం జరగకపోతే మేము ఎవరిని ఆశ్రయించాలి సార్. అయితే ఉగాది సమయంలో కూడా కాంగ్రెస్ లీడర్, మేము కాంగ్రెస్ ఓటేసిన ప్రజలం సార్, కానీ వాళ్ళు లీడర్లు అయ్యారు, మేము ప్రజలమైనాం సార్. మా భూములనే ఆక్రమించుకుంటూ చుట్టుపక్కల ఉన్న ప్రజలను మీరు సాక్ష్యం మాకు అనుకూలంగా చెప్పాలి, ఒక్కొక్కరు 10,000 తీసుకోండి, చికెన్ మటన్ మందులు ఏదైనా తాగండి, కానీ మాకు సరైన రీతిలో సాక్ష్యం చెప్పితేనే సరిపోద్ది, లేకపోతే మీరు ఊర్లో ఉండేది చూస్తా, మీకు గవర్నమెంట్ స్కీములు ఎలాంటివి రాకుండా చేస్తా, ఇందిరమ్మ ఇల్లు కానీ ఆసరా పెన్షన్లు కానీ గవర్నమెంట్ స్కీమ్ ఏది రాకుండా చేయకపోతే నేను మా అమ్మకు అబ్బకు పుట్టలేదు, చూడండి మా సవాల్, మాకు అనుకూలంగా చెప్పాలి.
కాగితాలు వాళ్ళే ఉండొచ్చు, కానీ పంట మాత్రం మేమే చేస్తున్నాము, మా తాతల నాటి నుండి చేస్తున్నామని మాకు అనుకూలంగా మీరు తీర్పు ఇస్తేనే సరే, లేకపోతే మీ అంతు తేలుస్తానని ఒక్కొక్కరికి 10,000 రూపాయలు మందు మార్బలం అన్నీ అప్పగించారు సార్. అయితే ఏ రోజైనా కోర్టు వారు కానీ ఏ నాయకులు కానీ ఎంక్వైరీకి వస్తే మాత్రం మా తరపుని చెప్పాలి, లేకపోతే మీ అంతు మేము తేలుస్తాము, ఇంకా మీకు ఏం జరగాలనో అది చేస్తామని చెప్పి వాళ్ళని బెదిరించి వాళ్ళ తరపున వాళ్ళు లాగించుకుంటున్నారు సార్. ఏం చేయలేదు సార్. ఇలాంటి పరిస్థితుల్లో మేము ఏం చేయాలో మాకు అర్థం కాని పరిస్థితుల్లో ఈ వీడియో చేస్తున్నాం సార్. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇది ఏదో నాకు సరదా కోసమో టైంపాస్ కోసమో చేస్తున్న వీడియో కాదు సార్. ఇది తెలంగాణలో ఒక సాధారణ పేద వర్గాలకు జరుగుతున్న అన్యాయం గురించి తీస్తున్నాం సార్. కాబట్టి ఈ వీడియోను ప్రతి ఒక్కరూ తమ తమ గ్రూపుల్లో షేర్ చేసి తెలంగాణ ప్రజలకు మరియు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు కూడా చేరేటట్టు సహకరిస్తారని ప్రతి వారికి ఈ వీడియో చూసి షేర్ చేసిన ప్రతి వారికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు ఒక న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాము సార్. ఇది ఒక్కటే కాదు, ఇలాంటి ఈ విషయంలో వాళ్ళు సక్సెస్ అయితే మా పంట పక్కనే ఉన్నది ఒక 12 ఎకరాలు ఉంది, దానిని కూడా ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారు సార్. ఎలాంటి కాగితాలు ఉన్నా కూడా మేము దీనిని తప్పుదోవన ఎలా సాక్ష్యం చెప్పాలో అలా చేస్తాము అనే ఒక ధీమాగా వాళ్ళు ఉన్నారు. ఇది కానీ సక్సెస్ అయితే పక్కలో ఉన్న చుట్టుపక్కల ఎక్కడ ఉన్న పంట పొలను కూడా ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇది నాకొక్కరికి మాకు జరుగుతున్న అన్యాయం కాకుండా తెలంగాణ ప్రజలకు జరగకుండా ఇంకొకసారి ఇలాంటి ప్రయత్నం జరగకుండా చేయాల్సిందిగా, దీనికి సహకరించవలసిందిగా పేరున ధన్యవాదాలు. ఇలా జనం చెప్పే సాక్ష్యాలే కరెక్ట్ అవుతే మరి ఈ రెవెన్యూ డిపార్ట్మెంటు, ఈ పేపర్లు దీనికి అర్థమేమో సార్. ఈరోజు వాళ్ళు కొంచెం ప్రభుత్వంలో పై స్థాయిలో తిరుగుతున్నారు కాబట్టి వాళ్ళు చెప్పే సాక్ష్యమే నిజమైతే రేపు ఇతర పార్టీ వాళ్ళు గెలిచినప్పుడు కూడా వాళ్ళు కూడా అనుకూలంగా డబ్బులు ఇచ్చి చేస్తారు సార్. ఇలా ప్రతి పార్టీలకు పేదవాళ్ళు బలి కావాల్సిందేనా? కాబట్టి పార్టీలకు సంబంధం లేకుండా ఒక రెవెన్యూ డిపార్ట్మెంటు తరతరాలుగా మేము అనుభవిస్తున్న భూములను ఇలా దోచుకుపోతుంటే, ఇలా ఏ పార్టీకి గెలిస్తే ఆ పార్టీ తరపున భూములేస పట్టాలు అవుతుంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? కాబట్టి దీని మీద మంచిగా మా మీద దయదలిసి న్యాయం వైపు నిలబడతారని ప్రతి ఒక్కరికి ఈ వీడియో చూసిన ప్రతి వారు కూడా తమ తమ గ్రూపుల్లో షేర్ చేసి తెలంగాణలో జరుగుతున్న ఇలాంటి అక్రమాలను అరికడతారని ఆశిస్తూ రేవంత్ రెడ్డి గారికి ఇవే నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఇది మీ పక్క జిల్లా సార్, మీ పక్క కాన్స్టిట్యున్సీలో జరుగుతున్న అన్యాయము కాబట్టి ఇదే జిల్లా కాదు తెలంగాణలో ఎక్కడ జరుగుతున్నా కూడా దీనిపై మీరు చొరవ చూపించి మాకు న్యాయం చేస్తారని పాదాభివందనాలు తెలియజేస్తూ నమస్కరిస్తున్నాను సార్. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.